హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కదా మన్నించవా ఓ చెలి. ఇక్కడ యశ్వంత్ ఏమో యామినికి గతం గుర్తుకు వచ్చి తనని వదిలేసి వెళ్లిపోయింది అని బాధపడుతూ ఆఫీస్కి వెళ్తాడు. ఆ రోజు అంతా యామిని గురించి ఆలోచిస్తూ సాయంత్రం వరకు గడిపేస్తాడు. ఆఫీస్ టైం అయిపోయాక ఇంటికి వచ్చి దేవి గారు ఇచ్చిన కాఫీ తాగేసి ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్తాడు. ప్రతిరోజు ఆ రూమ్లోకి రాగానే ముందుగా యామిని కోసం బెడ్ వైపు చూసి ఆమె దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు కూడా తన కోసం బెడ్ వైపు చూస్తే ఖాళీ బెడ్ తనని వెక్కిరిస్తున్నట్టు ఉంది యశ్వంత్కి. నిదానంగా వెళ్ళి సోఫాలో కూర్చొని తలను వెనక్కి వాల్చి, ఎక్కడికి వెళ్ళావు క్యాండీ? నేను తప్పు చేశాను, అందుకు నాకు ఏ శిక్ష వేసినా హ్యాపీగా భరిస్తా. కానీ ఇలా హెల్త్ బాగా లేని నువ్వు ఒంటరిగా వెళ్ళి ఎలా బతకాలి అని అనుకున్నావు? ఎక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నావు? నిజంగానే లైఫ్లో ఇక నాకు కనిపించవా? నీ కోసం వెతకాలి అని, నిన్ను మళ్ళీ నా దగ్గరికి తెచ్చుకోవాలి అని ఉంది. కానీ ముందే లెటర్లో రాశావు నా కోసం వెతకకు అని. అంటే నిజంగానే జీవితంలో నాకు ఎదురు పడవా అని బాధగా ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపటికి అతని పియ్య కాల్ చేసి ఏదో చెప్పడంతో ఆ వర్క్ చేసుకొని అలసటగా అనిపించడంతో కాసేపు పడుకుని లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వస్తుంటాడు. నిదానంగా యామిని గురించే ఆలోచిస్తూ స్టెప్స్ దిగుతూ ఉంటాడు. చివరి రెండో స్టెప్ మిగిలి ఉండగా తలపైకి అని గుమ్మం వైపు చూసిన యశ్వంత్కి సంజయ్ కనిపిస్తాడు. అతని వైపు ఒకసారి చూసి మిగిలిన 2 స్టెప్స్ కూడా దిగి హాల్లోకి వెళ్తూ ఉండగా సంజయ్ వెనక నుంచి మెల్లగా నడుచుకుంటూ వచ్చి అతనికి కొంచెం పక్కగా నిలబడుతుంది యామిని. హాల్లోకి వెళ్తున్న యశ్వంత్ అది గమనించి ఆమె వైపు చూస్తాడు. యామినిని చూసిన వెంటనే ఆనందం అనిపించి క్యాండీ అని ఆమె వైపుకు వెళ్ళాలి అనుకుని కూడా మళ్ళీ తనని వెళ్ళిపోయింది అని గుర్తుకు వచ్చి అలకగా మొహం పక్కకు తిప్పుకొని నిలబడతాడు. అతని అలక అర్థం చేసుకున్న ఆ ఇద్దరు సంజయ్ యామిని కూడా మనసులోనే నవ్వుకుంటారు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా, పొద్దుటి నుంచి కాసేపు కూడా పడుకోలేదు కదా, అలసిపోయి ఉంటావు అని సంజయ్ అనడంతో సరే అంటూ తల ఆడించి ఒకసారి యశ్వంత్ వైపు చూసి స్టెప్స్ ఎక్కి ఇంతకు ముందు ఉన్న యశ్వంత్ గదికే వెళ్తుంది. ఆమె వెళ్ళాక అన్నయ్య నువ్వే వెళ్ళి తన్ని తీసుకొచ్చావా అని అడుగుతాడు యశ్వంత్. అతను ఏం సమాధానం చెప్పకుండా హిత అని పిలుస్తాడు. కిచెన్లో ఉన్న సంహిత పరుగున వచ్చి ఏంటి సంజు అంటుంది. యామిని వచ్చింది, కాస్త నీరసంగా ఉండటంతో రెస్ట్ తీసుకోమని పంపించాను, తనకు జ్యూస్ ఇచ్చిరా అని చెప్తాడు. ఏంటి యామిని వచ్చిందా అని ఆనందంగా అనుకుంటూ అత్తయ్య అంటూ వెళ్ళి కిచెన్లో ఉన్న దేవి గారికి చెప్పి యామిని కోసం జ్యూస్ తీసుకొని బయటికి వస్తుంది. సంజయ్ తనకు సమాధానం చెప్పకున్నా అతనే ఆమెను తీసుకువచ్చాడు అని అర్థమయ్యి పరుగున వెళ్ళి సంజయ్ని గట్టిగా హత్తుకొని థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కాసేపు అలానే ఉండి నిదానంగా వదిలాక కిచెన్ నుండి బయటికి వచ్చిన సంహిత చేతిలోని గ్లాస్ అతను తీసుకొని నీకేదైనా వర్క్ ఉంటే చూసుకోవదనమ్మా, నేను వెళ్ళి తనకి జ్యూస్ ఇస్తాను అని స్పీడ్గా తన గది వైపు వెళ్తాడు యశ్వంత్. అతని సంతోషాన్ని చూసి సంజయ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎక్కడ కనిపించింది సంజు తను అని అడిగిన సంహితకి అంతా వివరించి చెప్తాడు. అయితే ఇంక పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దామా సంజు అని ఆనందంగా అడుగుతుంది సంహిత. తను ఇంటికి రావడానికి ఒప్పుకుంది, కానీ కన్నాతో పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వలేదు హిత. ఇప్పుడే కదా తను వచ్చింది, కన్నా తనతో మాట్లాడాక ఏ విషయమో తెలుసుకొని వాళ్ళు ఓకే అంటే వెంటనే ముహూర్తం పెట్టిద్దాం అని అంటారు. సరే అంటుంది సంహిత. ఇక్కడ గదిలోకి వచ్చిన యశ్వంత్ యామిని కోసం చూస్తాడు. అప్పుడే వాష్రూమ్ నుంచి టవల్తో ఫేస్ తుడుచుకుంటూ బయటికి వచ్చిన యామిని యశ్వంత్ వైపు చూస్తుంది. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ అలానే ఉండిపోతారు. నిలబడే ఉండడంతో కాళ్ళు నొప్పిగా అనిపించి సోఫాలో కూర్చుంటుంది యామిని. తను కూడా వెళ్ళి ఆమె పక్కనే కూర్చొని జ్యూస్ అంటూ ఆమె చేతికి గ్లాస్ అందిస్తాడు. గ్లాస్ తాగి ఖాళీ గ్లాస్ పక్కన పెట్టి సైలెంట్గా ఉంటుంది మినీ పాప. గ్లాస్ పక్కన పెట్టాక ఆమెకు కాస్త దగ్గరగా జరిగి చేతిని గట్టిగా పట్టుకొని ఐ లవ్ యూ క్యాండీ అని అంటాడు సడన్ గా. ఏంటి అన్నట్టు అతని వైపు చూస్తుంది మినీ పాప. తెలుసు లేటుగా చెప్తున్నాను అని, ఇప్పటికీ కూడా చెప్పకపోతే మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఎక్కడ నాకు దూరం అవుతావో అన్న భయం, అందుకే ఇలా చెప్పేశాను. నువ్వు అన్నీ మర్చిపోయి వెంటనే నాకు ఓకే చెప్పేసి పెళ్లికి సిద్ధం అవ్వమని చెప్పను నేను. నిదానంగా ఆలోచించి నా మీద కోపం పోయాకే నీ నిర్ణయం చెప్పు. ఇంట్లో నుంచి వెళ్ళాక మళ్ళీ తిరిగి వచ్చావు అంటే అర్థమవుతుంది నన్ను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నావు అని. కానీ కొంత టైం అయితే నీకు అవసరం కదా, అన్నీ మర్చిపోయి మళ్ళీ పాత క్యాండీలా నన్ను పిచ్చిగా ప్రేమించే నా క్యాండీలా మారిపోవడానికి. అందుకే
నేను కాని ఇంట్లో ఎవరు కాని నిన్ను ఫోర్స్ చేయరు కూడా అని అంటాడు. సరే అంటూ తల నిలువుగా ఆడిస్తుంది. సరే, నీరసంగా ఉన్నావు, కాసేపు రెస్ట్ తీసుకో, నాకు కొంచెం వర్క్ ఉంది చేసుకుంటా, రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం అని అంటాడు యశ్వంత్. సరే అని సోఫా నుంచి లేస్తుంది. యశ్వంత్ కూడా లేచి నాదొక రిక్వెస్ట్ అని అంటాడు అభ్యర్థనగా. ఏంటన్నట్టు చూస్తుంది యామిని. నువ్వు ఇలా హా హూ అని అనకుండా నాతో సరిగ్గా మాట్లాడవా క్యాండీ అని అంటాడు యశ్వంత్ బాబు. అతని వైపు ఒకసారి చూసి ఏం మాట్లాడకుండా సీరియస్గా ఉండడంతో వెళ్ళి పడుకుంటుంది. ఏం చెప్పకుండా అలా చూసి వెళ్ళింది. ఇంతకీ ఆ చూపుకి అర్థం ఏంటి అని తల కొట్టుకుంటాడు యశ్వంత్ బాబు. ఇంతకీ మినీపాప చూపుకి మీనింగ్ ఏంటో తెలుసా? గెస్ట్ చేస్తారా? మరుసటి రోజు యామిని వచ్చిన విషయం కూడా తెలియని సాక్షి పేరెంట్స్ నిదానంగా లేచి కిందకు వస్తారు. ఇంట్లో వీళ్ళకి తప్ప అందరికీ యామిని వచ్చిన విషయం తెలుసు. వీళ్ళు కిందకి వచ్చి అందరితో పాటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక యామినితో కలిసి కిందకి వస్తాడు యశ్వంత్. యశ్వంత్తో పాటు వస్తున్న యామినిని చూసి సాక్షి పేరెంట్స్ షాక్ అయితే మిగిలిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంతగా దీని కారణంగానే సంజయ్ యశ్వంత్ విడిపోయారు అని చెప్పినా మళ్ళీ ఎలా వచ్చింది ఇది, అసలు ఎప్పుడు వచ్చింది అని ఆశ్చర్యంగా భర్తతో అంటుంది కాంచన. ఏమో కాంచన, అదే నాకు అర్థం కావడం లేదు అని గుసగుసగా మాట్లాడుకుంటారు. వడ్డించడానికి సంహిత వచ్చేసరికి ఇద్దరు సైలెంట్ అవుతారు. అందరూ తిన్నాక హాల్లోకి వచ్చి కూర్చుంటే అన్నయ్య క్యాండీని ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెక్ చేయించి తీసుకొస్తాను అని అంటాడు యశ్వంత్. అతని వైపు చూడకుండానే సరే సరే అన్నట్టు తల ఆడిస్తాడు. ఇంకా నాతో మాట్లాడవా అన్నయ్య అని బాధగా అనుకుంటూ యామినిని తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు యశ్వంత్. వాళ్ళు వెళ్లే వరకు సైలెంట్గా ఉన్న సంజయ్ వెళ్ళాక పని వాళ్ళను బయటికి పంపించి కాంచన వాళ్ళ వైపు చూసి యామినితో ఏం చెప్పారు అత్తయ్య అని డైరెక్ట్గా అడుగుతాడు. ఎవరు? నేనా? ఏం చెప్పాను? నేనేం చెప్పలేదే అని అంటారు ఆవిడ తడబాటుగా. మీ తడబాటే చెప్తుంది మీరే ఏదో చెప్పారు అని. ఏం చెప్పారో చెప్పండి అత్తయ్య అని మర్యాదగా అడుగుతాడు. నేనేం చెప్పలేదు అని అంటుంటే మళ్ళీ ఏం చెప్పావో చెప్పు అంటే ఏం చెప్పేది అని బుకాయిస్తారు ఆవిడ. అయితే మీరు ఏం చెప్పలేదు రైట్ అని అంటాడు. అవును, ఏం చెప్పలేదు అని అంటారు ఆవిడ. మరి ఇదెవరు అంటూ తన మొబైల్ తీసి బయట గార్డెన్లో ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యింది చూపిస్తాడు సంజయ్. అందులో మాటలు కూడా రికార్డ్ అవ్వడంతో ఆ రోజు ఆవిడ చెప్పిన మాటలు అన్నీ అందరూ వింటారు. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఎందుకు చేశారు ఇలా? అసలే ఆరోగ్యం బాలేని పిల్ల తను. ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అలాంటిది కోమా పేషెంట్తో ఇలాంటి విషయాలు చెప్తారా? నీ వల్ల తను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఆఖరికి రైల్వే స్టేషన్లో ఉంది అని తెలిసి వెళ్ళాను. అక్కడే ఉంది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఎక్కడికి వెళ్ళేదో, వెళ్ళాక ఒంటరిగా ఎలా ఉండేదో కూడా తలుచుకుంటే భయంగా ఉంది అని అంటాడు సంజయ్. కాంచన, చెప్పు, ఎందుకు అలా ఆ అమ్మాయితో చెప్పావు? ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది. యశ్వంత్ కూడా ఎంతగా బాధపడ్డాడు. పెద్దదానివి, ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదా? నీ వల్ల పిల్లలిద్దరి జీవితాలు పాడు అయ్యేవి. చెప్పు, ఎందుకు చేశావు అని అడుగుతారు దేవేంద్ర గారు గట్టిగా. ఎందుకంటే దాని కారణంగానే యశ్వంత్ సాక్షిల పెళ్లి ఆగిపోయింది కాబట్టి. ఒక అనాథ దిక్కు మొక్కు లేని దానికోసం నా కూతురు ఇష్టపడ్డవాడిని చేసుకోకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంది కాబట్టి. ఒక అనామకురాలికి మీరందరూ ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం నాకు నచ్చలేదు కాబట్టి. పెళ్లికి ముందే పక్కలు పరిచే ఒక బజారుది మనతో సమానంగా ఈ ఇంట్లో ఉండటం నాకు అస్సలు నచ్చలేదు కాబట్టి జరిగిన దాన్ని మార్చి చెప్పి మరీ ఇంట్లో నుంచి బయటికి వెళ్లేలా చేశాను. అయినా కూడా నువ్వే వెళ్ళి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ ఇంట్లో పడేశావుగా, ఇంకెందుకు ఈ పంచాయితీ అని సంజయ్తో పొగరగా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చూస్తుంటే, ఆగు కాంచన, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఒక ఆడపిల్ల గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఒక ఆడదానివే, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లివే కదా. అలా ఎలా ఇంకో ఆడపిల్ల గురించి మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయికి మన యశ్వంత్ కారణంగా జరిగిన అన్యాయం గురించి చెప్పినా ఆ పిల్ల పడ్డ బాధలు అన్నీ తెలిసి కూడా ఇలా అంటున్నావా అని అడుగుతారు దేవేంద్ర గారు ఆశ్చర్యంగా. చూడు అన్నయ్య, ఇంకా ముసుగులో గుద్దులాట వద్దు. నాకు ఆ పిల్ల నచ్చలేదు. అది ఈ ఇంట్లో ఉంటే నేను ఉండను. రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలు కావాలో లేక ఆ బజారుది కావాలో తేల్చుకో అని అంటుంది కాంచన పంతంగా. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు దేవేంద్ర గారికి. ఒకటే ఆడపిల్ల అని అందరూ గారాబం చేయడం వల్ల పొగరుబోతుగా తయారయ్యింది. అలా అని చెడ్డదా అంటే అది కాదు. తనకు నచ్చితే నెత్తిన పెట్టుకుంటుంది.
అదే నచ్చకుంటే దాని నాశనం చూసే వరకు ఊరుకోదు. చెల్లులు అంటే ప్రాణం. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఆయన. తను ఉంటే మీకు ఇష్టం లేదు అంతే కదా అత్తయ్య అని అడుగుతాడు సంజయ్. అవును అని స్థిరంగా చెప్తారు ఆవిడ. సరే అత్తయ్య, ఇంక యామిని మీకు ఈ ఇంట్లో కనిపించదు. నాన్నకు మీరంటే చాలా ఇష్టం. మీరు ఈ ఇంట్లో లేకుంటే నాన్న తట్టుకోలేడు. అందుకే నేను కన్నానే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము. ఇప్పటికే వాళ్ళ మధ్య వచ్చిన దూరం చాలు. ఇంకా అంటే ఇద్దరూ తట్టుకోలేరు. అందుకే కన్నా నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అంటాడు సంజయ్. నాన్న సంజయ్, అలా అంటావేంట్రా? ఎన్నో సంవత్సరాల తర్వాత మా దగ్గరికి చేరారు ఇద్దరు. అలాంటిది మళ్ళీ మాకు దూరం అవుతాము అంటే తట్టుకోలేము నాన్న. అలాంటి నిర్ణయం తీసుకోకు అని బాధగా అంటారు దేవిగారు. లేదమ్మా, ఇదే సరైన నిర్ణయం. ఒకసారి ఒక వ్యక్తి మీద చెడు అభిప్రాయం వచ్చింది అంటే ఎన్ని జరిగినా ఆ వ్యక్తి మీద పూర్తిగా మంచి అభిప్రాయం అన్నది రాదు. పైకి నటించిన మనసులో మాత్రం చెడుగానే అనుకుంటారు. అత్తయ్య యామిని విషయంలో అలానే అనుకుంటుంది. మనం ఎన్ని చెప్పినా తను మారదు. అందుకే ఒక చోట నుండి అందరి సంతోషాలు దూరం అవ్వడం కంటే దూరంగా ఉండి సంతోషంగా ఉండటమే మేలు. అందుకే అన్ని బాగా ఆలోచించి నిన్ననే ఈ నిర్ణయం తీసుకున్నాను. అయినా నేనేమి దేశం దాటి వెళ్ళిపోనులే. ఈ ఇంటి నుంచి పక్క ఇంటికి మాత్రమే వెళ్తాను. పిలిస్తే పలికే దూరం అంతే అని చెప్తాడు సంజయ్. అతని నిర్ణయానికి బాధగా ఉన్నా కానీ పిల్లల సంతోషాల కోసం తప్పదు అని ఒప్పుకుంటారు దేవి దేవేంద్ర గారు. కాంచనాకి కూడా అతని నిర్ణయం నచ్చదు. ఇలా గొడవ చేస్తే యామినిని ఇంట్లో నుంచి పంపిస్తారు అనుకుంది. కానీ తనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను అంటాడు అని మాత్రం అనుకోలేదు. కానీ నిదానంగా అయినా యామినిని తమ నుంచి దూరం పంపించేయాలి అని అనుకుంటుంది మనసులో. హిత వెళ్ళి లగేజ్ సర్దు అని అంటాడు సంజయ్. బావా, అమ్మ ఏదో మూర్ఖంగా అంటే నువ్వు కూడా ఏంటి ఇలా? ఏమీ వద్దు, మీరు ఎక్కడికి వెళ్ళకండి అని అంటుంది సాక్షి. అవును అన్నయ్య, మీరు ఎందుకు వెళ్ళాలి ఇంట్లో నుంచి అని అంటాడు సాకేత్. నాకు నా కన్నా సంతోషం ముఖ్యం. దానికోసం ఏమైనా చేస్తాను. అందులో భాగంగానే ఈ నిర్ణయం కూడా. ఇన్ని రోజులు కన్న ఎలా బతికాడో చూశాం కదా. యామిని లేకపోతే కన్న బతుకున్న శవమే అవుతాడు. ఇంకా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు అని సంహిత వచ్చాక అప్పటికప్పుడు ఖాళీగా ఉన్న పక్కింటిని కొనేసి అందులో చేరిపోతాడు. పని వాళ్లతో మిగిలిన లగేజ్ కూడా అప్పటికప్పుడు మార్పిస్తాడు. చెల్లిని ఏమీ అనలేక బాధగా తన గదిలోకి వెళ్ళిపోతాడు దేవేంద్ర గారు. వెనకే దేవి గారు కూడా. సాక్షి తన తల్లి ఎదురుగా నిలబడి, అంతా జరిగిపోయింది కదా అమ్మా, మరి ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నావు? నిజమే, యశ్వంత్ అంటే ఇష్టమే, అందుకే పెళ్లి వరకు వెళ్ళాను. కానీ సాకేత్ వచ్చాకే నిజమైన ప్రేమ ఏంటి అర్థమయ్యింది. ఇప్పుడు సంతోషంగా ఉన్నాం కదా అందరం. మరి ఎందుకు ఇలా చేసి అందరిలో చీప్ అవుతూ అందరి బాధకు కారణం అవుతున్నావు అని కోపంగా అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాక్షి అసహనంగా. హాస్పిటల్లో యామినికి టెస్టులు చేయించాక డాక్టర్ ఎదురుగా కూర్చున్నారు ఇద్దరు. సరే యశ్వంత్, అమ్మాయి రిపోర్ట్లు అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ బ్లడ్ తక్కువగా ఉంది. అలాగే కొంచెం బలహీనంగా కూడా ఉంది. అంతే, మంచి ఫుడ్ ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటూ చిన్న చిన్న వర్కౌట్లు చేస్తే 3 monthsలో పూర్తిగా హెల్దీ అవుతుంది అని అంటారు ఆయన. ఓకే అంకుల్ అని బలానికి ఇచ్చిన టాబ్లెట్స్ తీసుకుని ఇంటికి స్టార్ట్ అవుతారు ఇద్దరు. యామిని మాత్రం యశ్వంత్తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సగం దూరం వెళ్ళాక కార్ని ఒకవైపు ఆపి డోర్ లాక్ చేస్తాడు యశ్వంత్. ఏమైంది అన్నట్టు అతని వైపు చూస్తుంది యామిని. సూటిగా యామిని వైపు ఒకసారి చూసి ఆమెను లిఫ్ట్ చేసి తనకు ఎదురుగా ఉండేలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆమె వైపు చూస్తాడు అతను. టెన్షన్గా తన వైపే చూస్తున్న మినీ పాపను చూసి నవ్వుకుంటాడు యశ్వంత్. ఇక్కడ ఎందుకు కారాపాడు అని మనసులో అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉంటుంది మినీ పాప. యశ్వంత్ వైపు చూడకుండా కదులుతున్న మినీ పాప కళ్ళను చూస్తూ ఆమె బుగ్గలను ఒక చేత్తో పట్టుకొని తన వైపుకు తిప్పుకుంటాడు అతను. అయినా సైలెంట్ గానే ఉన్న ఆమెను చూసి, నాతో ఇక మాట్లాడవా క్యాండీ? ప్లీజ్ రా, ఒక్కసారి నాతో మాట్లాడు అని అడుగుతాడు మెల్లగా. తల దించుకొని సైలెంట్గా ఉంటుంది. వచ్చినప్పటి నుండి చూపులే తప్ప మాటలు లేవు. ఎందుకు నాతో మాట్లాడడం లేదు? నాతో మాట్లాడడం ఇష్టం లేదా, లేక నాతో ఉండటమే ఇష్టం లేదా? ఆ మాటకి షార్ప్గా అతని వైపు చూస్తుంది మినీ పాప. ఆ చూపుకి, సరే నాతో ఉండటం ఇష్టమే, మరి ఎందుకు మాట్లాడవు? ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే ఎంతసేపైనా ఇక్కడే ఇలాగే ఉంటాం. ఇక నీ ఇష్టం అని యామినిని చూస్తూ ఉంటాడు యశ్వంత్. యశ్వంత్ మొండితనం తెలిసి అతనితో మాట్లాడాలి అని డిసైడ్ అయ్యి మెల్లిగా నోరు
విప్పుతుంది. ప్లీజ్ ఇంటికి వెళ్దాం, కార్ స్టార్ట్ చేయండి యశ్వంత్ గారు అని అంటుంది చిన్నగా. ఆమె మాట్లాడడంతో హ్యాపీగా అనిపించి, నిజంగా నాతో మాట్లాడుతున్నావా క్యాండీ? మళ్ళీ ఇంటికి వెళ్ళాక సైలెంట్ అవ్వవుగా అని అనుమానంగా అడుగుతాడు. లేదు మాట్లాడతాను అంటుంది అతన్ని చూస్తూ. థ్యాంక్స్ రా. మరి ఎందుకు నిన్నటి నుంచి సైలెంట్గా ఉన్నావు? గతం గుర్తుకు వచ్చాక ఇల్లు వదిలి ఎందుకు పోయావు అని అడుగుతాడు చిరుకోపంగా. మీరు సంజయ్ సార్ నా కారణంగానే మాట్లాడుకోవడం లేదు అని, నా కారణంగానే విడిపోయారు అని తెలిసాక కూడా ఎలా మీతోనూ ఉంటాను అనుకున్నారు? నా వల్ల మీరు సంతోషంగా లేకున్నా పర్లేదు, కానీ బాధపడకుండా ఉంటే చాలు అనుకున్నాను. అందుకే నేను వెళ్ళిపోతే అయినా మీరు కలిసిపోతారు కదా అని చెప్పకుండా వెళ్ళిపోయాను అని అంటుంది. ఆమెను తన వల్ల అంత బాధపడ్డా తన సంతోషం కోసం ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంది అని తెలిసి ఆమె మీద ఉన్న ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది యశ్వంత్కి. కనీసం యాక్సిడెంట్ అయ్యాక నన్ను ఎందుకు మీ ఇంట్లోనే ఉంచారు అని కూడా అడగాలి అనిపించలేదా? అంతెందుకు, నువ్వు స్పృహలోకి వచ్చాక గతం గుర్తుకు వచ్చే ముందు వరకు కూడా నిన్ను ఎలా చూసుకున్నాం అని ఆలోచించలేదా? పిచ్చిదానిలా అలా అర్ధరాత్రి వెళ్ళిపోవడమేనా? ఎక్కడికి వెళ్ళి బతుకుదామని అంత అర్ధరాత్రి వెళ్ళిపోయావు ఇంట్లో నుంచి అని అంటాడు కాస్త సీరియస్గా. ఏమో, అప్పుడు ఏమీ ఆలోచించలేదు. కేవలం మీ నుంచి దూరంగా వెళ్తే సంజయ్ గారు మీతో మాట్లాడతారు కదా అని మాత్రమే ఆలోచించి వెళ్ళిపోయాను. ఊహ తెలిసినప్పటి నుంచి ఎలా ఒంటరిగానో బతికాను, అలాగే బతకాలి అని ఆలోచించి వెళ్ళిపోయాను యశ్వంత్ గారు అని అంటుంది. పిచ్చి అంటూ ఆమె బుగ్గలు లాగుతూ, ఇంకా నీకు ఒంటరిగా బతికే పరిస్థితి లేదులే. లైఫ్ లాంగ్ నీకు తోడుగా నేను ఉంటాను. నన్ను ఇష్టంగా భరిస్తూ నువ్వు కూడా బతికే అని అంటూ మినీ పాపను గట్టిగా హగ్ చేసుకొని మెడవంపుల్లో తలదాచుకున్నాడు. నిజంగా జీవితాంతం నాకు తోడుగా ఉంటారా అని అపనమ్మకంగా అడుగుతుంది అతని భుజం మీద తలమోపి. హా, నిజంగా జీవితాంతం నీతోనే ఉంటానురా. ఏ ఆ మాత్రం నమ్మకం లేదా నా మీద అని అడుగుతాడు అదే పొజిషన్లో ఉండి ఆమె తల నిమురుతూ. నమ్మకం లేదని మీ మీద కాదు, పరిస్థితుల మీద. మన పెళ్ళి అయ్యాక మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి నేనా సంజయ్ సార్నా అన్న సిచ్యువేషన్ వస్తే అప్పుడు నన్ను వదిలేయరు అన్న నమ్మకం ఏంటి? ఒకవేళ అదే జరిగితే ఇప్పటిలా తట్టుకొని నిలబడలేను యశ్వంత్ గారు. నన్ను వదిలేసిన క్షణమే నా ఊపిరి కూడా ఆగిపోతుంది అని అంటుంది ఆవేదనగా. అలాంటి మాటలు మాట్లాడకు క్యాండీ అంటూ ఆమె ఫేస్ని తన చేతుల్లోకి తీసుకొని సూటిగా ఆమెనే చూస్తూ, ప్రామిస్ రా, లైఫ్లో నువ్వా అన్నయ్య అన్న సిచ్యువేషన్ రాదు, రానివ్వను. ఒకవేళ వస్తే అని అంటున్న ఆమెను ఆపుతూ, ఒకవేళ వస్తే నిన్ను మాత్రం వదిలిపెట్టను. నిన్ను దూరం చేసుకొని నేను కూడా ఉండలేనురా. ఇక ఇలాంటి అనుమానాలు అన్నీ పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు. ఇంటికి వెళ్ళాక అన్నయ్యతో మాట్లాడి వీలైనంత తొందరగా మన పెళ్లికి ముహూర్తం పెట్టమని అడుగుతాను. కనీసం మన పెళ్లి తర్వాత అయినా నీకు కొంచెం నమ్మకం అయినా వస్తుంది అని మినీ పాప నుదుటిపై గట్టిగా ముద్దు పెట్టుకొని కాసేపు తన కౌగిల్లో ఆమెను బంధిస్తాడు. ఇంటికి అని వాళ్ళ స్ట్రీట్లోకి ఎంటర్ అయిన యశ్వంత్ తమ ఇంటి పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్తూ కనిపిస్తాడు సంజయ్. అన్నయ్య ఈ ఇంట్లోకి వెళ్తున్నాడు ఏంటి అని ఆలోచిస్తూ కార్ ఆపి, క్యాండీ ఒక్క నిమిషం కారులోనే ఉండు, ఇప్పుడే వస్తా అని కార్ దిగుతున్న అతని దగ్గరికి వాళ్ళ ఇంటి వాచ్మెన్ వచ్చి, బాబు మిమ్మల్ని సంజయ్ బాబు ఈ ఇంటికి రమ్మని చెప్పారు బాబు అని అంటాడు అతను. ఎందుకు అని అడుగుతాడు అయోమయంగా. ఏమో తెలియదు బాబు, ఇక్కడికే రమ్మని చెప్పారు అని చెప్పి వెళ్ళిపోతాడు అతను. యామినికి కూడా ఎందుకో అర్థం కాదు. ఇప్పుడు ఇంతకీ ఇంట్లో జరిగిన గొడవ తెలిసి యశ్వంత్ యామినీలు రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.